లో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండేది. ఇప్పుడు అదే బలం ఇంకా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? జనసేనమేమో స్థానిక ఎన్నికల్లో వైసీపీ వ్యూహాలేమి ఫలించవు, కోటాలు బద్దలు కొట్టే స్థాయికి మేము ఎదిగాము అని అంటున్నారు. మరేంటి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత బెజవాడలో వైసీపీ క్యాడర్లో అంత ఉత్సాహం ఏమైనా ఉందా, కనిపిస్తుందా? అసలు పాపం మా సోదరు కృష్ణవేణి గారు మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాను. సురేష్ గారు, మీరు కరెక్ట్ చెప్పే పాయింట్ అప్పుడు సిగ్నల్ పోతుంది. సిగ్నల్ పోతుంది, ఒక్కసారి చూడండి. వినిపించట్లేదు సురేష్ గారు, కట్ అవుతుంది, ఒక్కసారి చూడండి. మాట్లాడండి సురేష్ గారు ఒకసారి. ఇప్పుడు మ్యూట్లో ఉన్నారు. వాయిస్ క్లారిటీ ఉందా? చెప్పండి. ఇప్పుడు కృష్ణవేణి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు, నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేదు అంటున్నారు. ఒకసారి గురువింద గింజ సామెతని గుర్తుపెట్టారు. గురువింద గింజ తన కింద నలుపుని ఎరగదంటారు. పవన్ కళ్యాణ్ గారే భయపడి తెలుగుదేశం పార్టీ పంచిన చేరి నామినేషన్ వేశారు ఎలక్షన్లలో. ఈ రోజు వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఒకరిని పదవులు అడుక్కున్నది లేదు, ఓట్లు అడుక్కున్నది లేదు. తనని నమ్మి ఓట్లు వేయమన్నారు కానీ, తనని నమ్మి వెనక నడమన్నారు కానీ ఎక్కడా ఒకరితో నేను చేరి రాజకీయ ప్రయోజనాలు పొందుతానని ఎప్పుడు చెప్పలేదు. రెండోది, వంగవీటి రంగా గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా వంగవీటి మోహన్ రంగా గారికి, పవన్ కళ్యాణ్ గారికి. బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకొని వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి రంగా గారు ఇక్కడ, తనని నమ్ముకున్న సామాజిక వర్గాన్ని అమ్ముకున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అవమానం మీద రంగా గారికి ఈ రకంగా పోల్చుకుంటే దయచేసి ఎప్పుడు ఇలాంటి సాహసం చేయొద్దని నేను మనవి చేసుకుంటున్నా. రెండో అంశం ఏంటంటే, ఈ రోజు ప్రజలు ఆశించేది ఏంటంటే, ప్రజలకి నమ్మకం కలగాలి, శాంతి భద్రతలు గాని, రైతులకి సుభిక్షంగా పంటలకి గిట్టుబాటు ధర గాని, విద్యార్థులకి అవసరమైనటువంటి సంస్కరణలు గాని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే నోరు మెదుపుతున్నాడా? రైతులకి గిట్టుబాటు ధర రాకుంటే నోరు మెదుపుతున్నాడా? శాంతి భద్రతలు, మహిళలని వ్యవస్థ మాట్లాడుతున్నాడా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి దండకు కాకపోతే ఏం చేయను? ఎవరిని ఉద్ధరించారని? ఒకటే మేడం, మీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మేడం, మీరు అన్నారు. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి దయచేసి. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి, మీరే మాట్లాడండి. 15 సంవత్సరాల టైం పడుతుంది సోదరా. అది ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు. మీరు ఓటు రాజకీయ ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనమా? సరే సురేష్ గారు అది వదిలేండి. అది వదిలేండి. ఓకే, ఇప్పుడు జనసేన జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తోంది కదా. మరి మీరు ఏంటి కొత్త వ్యూహంతో ఎలా ముందుకు వస్తున్నారు? మధ్యతరగతి ప్రజలను కానీ లేకపోతే యువతను కానీ ఆకట్టుకోవడానికి మీరు బెజవాడలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఓకే, అది చెప్పండి. నేను అదే చెప్తాను మేడం. కాకపోతే మా సోదరు